ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తన అందాలతో లొంగ తీసుకోవడం చాలా ఈజీ. ఉమ్. కానీ ఈ అబ్బాయి 195 మందిని ఎలా లొంగ తీసుకుంటాడు? ప్రాస్టిట్యూషన్లోకి దిపితే లవ్ జిహాద్ ఎలా అవుతుంది? ఉమ్. అసలు పెళ్లి కాకుండా నువ్వు వేరే వాళ్ళని లవ్ చేయడమే తప్పు అనే ఒక చట్టం తీసుకురండి. జై శ్రీరామ్ అని అంటే ఆబ్వియస్గా అంటే ఉన్నటువంటి 2000 కన్సల్ట్ అది ఫీజు ఏదైతే ఉంటుందో డాక్టర్ ఫీజు దాన్ని 500 తగ్గిస్తా అని చెప్పేసి అరే నా క్లినిక్ నా ఇష్టం, నేను పెట్టుకుంటా అంతే, నీకు ఇష్టమైతేను లేకపోతే లేదు. పోనీ జయశ్రీమణి 2-3 సార్లు అంటే 1500 తగ్గిస్తాడా? ఇప్పుడు ఇదే కేంద్రంలో మహిళా రిజర్వేషన్ 33. ఐ వాంట్ టు సీ ఇలా ఎక్కువ మంది మహిళలు అక్కడికి రావడం వల్ల అట్లీస్ట్ ఈ పోర్ను మొత్తం బ్యాన్ చేయాలనే బిల్లు వీళ్ళు తీసుకురాగలరు. ఇన్నాళ్ళు మహిళల కోసం చేశారు, మహిళల కోసం పోరాడిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఈ వాళ్ళ మహిళలకు ఆ ఛాన్స్ ఇద్దాం, మగాళ్ళ కోసం పోరాడే ఛాన్స్. సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే సెక్యూరిటీ లేదని భావిస్తున్నారు. అంటే పోలీసులు అందరూ కామందులా? లేటెస్ట్గా ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్రకు చెందినటువంటి అబ్బాయి కూడా 19 years ఓల్డ్ అబ్బాయి దాదాపు ఒక 150 మంది సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోస్ కూడా అవి తన ఫోన్లోంచి బ్లాక్మెయిల్ చేయించి అక్కడికి వెళ్ళి ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ దీనికి మేజర్గా ఏంటంటే అబ్బాయి ముస్లిం, సో ఇలా లవ్ జిహాద్ పేరుతోటి కూడా అంటే మొత్తం ట్రాప్ చేసి లవ్ చేసి ఇలా చేస్తున్నాడు అని కూడా అంటారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా లవ్ జిహాద్కి సంబంధించినటువంటి మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాళ్ళు కావాలని చేస్తున్నారని కూడా లేటెస్ట్గా హిందూ సంఘాలు చాలా మంది ఆరోపిస్తున్నారు. దీని మీద ఏం చెప్తారని అసలు? ఒకవేళ లవ్ జిహాద్ అనుకుంటే లవ్ జిహాద్ కాన్సెప్ట్ ఏంటి? పెళ్లి చేసుకోవడం, వాడు పిల్లల్ని కనేసారంటే ఇంక వీళ్ళకి ముస్లిం లైన్లోకి వెళ్ళిపోతారు. సో అది ప్రాస్టిట్యూషన్లోకి దిపితే లవ్ జిహాద్ ఎలా అవుతుంది? అదేదో కక్ష సాధింపు తప్ప, హిందువుల మీద అది ఒక కక్ష సాధింపు. లవ్ జిహాద్ అంటే ఏంటంటే ముస్లిం పాపులేషన్ పెంచడం. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్లో దించితే పాపులేషన్ పెరగదు, పాపులేషన్ రాదు. సో ఇలా డైవర్ట్ చేసి దాంట్లో రెండు విభజించి పాలించే టైప్లో 2 విధాలుగా చేస్తున్నారని అంటున్నారు. అదే ఇప్పుడు కేరళ ఫైల్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత వీటి మీద ఇవవుతున్నాయి. కానీ లవ్ జిహాద్ కాన్సెప్ట్ ఏంటంటే, మొన్న ఎవరో ఒక ఆవిడ తెలియక ఒక ప్రముఖ విశ్లేషకురాలు ఆ మధ్య జానీ మాస్టర్ కేసులో అనుకుంటా, లవ్ జిహాద్ అంటే తెలుసా మీకు? లవ్ జిహాద్ అంటే ఇక్కడ అమ్మాయిలను ట్రాప్ చేసి వీళ్ళని పాకిస్తాన్ పట్టుకెళ్ళి వీళ్ళని టెర్రరిస్టులుగా తయారు చేసి వాళ్ళ చేసి జిహాద్ చేయిస్తారట, అది లవ్ జిహాద్. సో నాకు లవ్ వచ్చింది. సో లవ్ జిహాద్ కాదు, బట్ పేరు అది పెట్టుకోకపోయినా అది ఏదో అంటే ఇక్కడ నాకు తెలిసి మొత్తం 195 మంది చూసారా, దాంట్లో అందరూ హిందువులే ఉన్నారా, క్రిస్టియన్లు ముస్లింలు ఎవరు లేరా? అది కూడా ఏమన్నా ఉందో అది కూడా చూడాలి మనం. ఎందుకంటే దాంట్లో కొంతమంది లాభం కోసం చేసేటప్పుడు వాళ్ళకి మతం కులం ఇలాంటివి ఏమి ఉండవు. మంచి చెడులో ఏదైనా అలాగే ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇలాంటి యాదవాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు మూవీ ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళతో ఒక ఛాన్స్ అని చెప్పి వాళ్ళతో కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇంకా తర్వాత ఇది చేసి, వీటన్నిటికీ కూడా కారణం మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చేయాలి. ఇప్పుడు వాడు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం ఖచ్చితంగా చాలా దరిద్రమైన పని. కానీ వీళ్ళు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? ఫోటోలు, వీడియోలు, ఇవాళ ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడమగ తేడాలు ఎవరైనా సరే ఒక్కసారి మీకు సంబంధించిన ఏదైనా సరే అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే అది ఇట్ విల్ గెట్ షేర్డ్. తర్వాత క్లౌడ్లో కూడా ఉండొచ్చు, మీరు డిలీట్ చేశారనుకున్నా కూడా మళ్ళీ వస్తుంది. ఇలా అసలు వీళ్ళు అలా వెళ్ళడానికి కారణం ఏంటి? కామమా, మోహమా, లేకపోతే లోభమా? ఏ రకంగా వాడు మిమ్మల్ని చేసుకుంటున్నాడు? నాకు తెలిసి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తన అందాలతో లొంగ తీసుకోవడం చాలా ఈజీ. కానీ ఈ అబ్బాయి 195 మందిని ఎలా లొంగ తీసుకున్నాడు? ఎలా? వాడు అందచందాలు చూపించి లొంగ తీసుకున్నాడా? నా డౌట్ చెప్పు, నువ్వు చెప్పు. మామూలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అందచందాలతో లొంగ తీసుకోగలడా? మరి ఏంటి? డబ్బాస్ చూపిస్తాడు, అంతే కదా? అదే కదా. సో డబ్బాస్ చూపిస్తే, లేకపోతే హైఫై లైఫ్ ఏదో ఒకటి చూపిస్తాడు, దానికోసం వెళ్ళడం కూడా ప్రాస్టిట్యూషన్ లాంటిది.
అబ్బాయి నచ్చి అబ్బాయితో లవ్ చేసి వెళ్ళడం వేరు, ఇలా వెళ్ళడం అనేది ఖచ్చితంగా. అంటే మనం ఎంతసేపు కూడా ఒక పక్కే చెప్తాం తప్ప వీళ్ళకి కూడా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమన్నా చెప్పాలన్నా కూడా హే ఆడవాళ్ళకి ఏం చెప్పకు, తప్పత వాడిది అని చెప్పు. ఇలా మనం ఎంతసేపు వీళ్ళకి ఏమి చెప్పకుండా పోతే ఎవరు నష్టపోతారు? సరే వాడి మీద కేసు పెడతావు, వాడిని జైల్లో పెడతావు, వాడిని ఉరిదిస్తావు, ఏదో వాడిని చంపేస్తావు. ఇక్కడ ఒక్కడికి 195 మంది అంటే వీళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళకి మంచి మర్యాదలు ఏమి నేర్పించం మనం. అంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చి కేసు పెట్టండి అమ్మా. అదే లేదు, అసలు ఇటువంటి దరిద్రాల జోలికి పోకూడదు, లేదు అడల్ట్ నేను స్వాతంత్రం చేసుకుంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ నిజంగా. సో వెధవలు బోల్డ్ మందే ఉన్నారు. మీరు డబ్బు కోసమో లేకపోతే ఇంకోటో అనైతికంగా ఇటువంటివి, అసలు పెళ్ళి కాకుండా ఇటువంటివి వేరే అబ్బాయితో రొమాన్స్ కావచ్చు, లేకపోతే అశ్లీలమైన ఫోటోలు పంపించడం అనేది నేరంగా మనం తీసుకురావాలి ఒక చట్టం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? పెళ్లి కాకుండా ఎవడన్నా మిమ్మల్ని మోసం చేస్తే వెళ్ళి కేసు పెట్టండి. అసలు పెళ్లి కాకుండా నువ్వు వేరే వాళ్ళని లవ్ చేయడమే తప్పు అనే ఒక చట్టం తీసుకురండి. భారతీయత అంటే అదే కదా. సో ఎక్స్క్యూజ్ ఇక్కడ మనం నేర్పించాం, అయిపోయిన తర్వాత కేసులు పెట్టుకుంటాం. సో తల్లిదండ్రి నేర్పించాలి. అలాగే అఫ్కోర్స్ మీడియాలో ఇటువంటివన్నీ బయటికి తీసుకురావడం వల్ల మీడియా కూడా కొంత తండ్రి పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా ఢిల్లీలోకి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక యూనివర్సిటీలో ఒక పర్సన్, ఒక లేడీ, ఒక కేంద్ర మంత్రి వస్తున్నాడు. సో ఆవిడకి స్వాగతం పలకాలంటే స్లీవ్లెస్ వేసుకున్నదని నన్ను పైకి పంపించలేదు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. దాంతో వేరే పక్కన ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లేదు ఆవిడ ఆల్రెడీ చెప్పేశాం, బిజీగా ఉండడం వల్ల వేరే వాళ్ళతోటి అది ఆ కార్యక్రమం జరిపించాం. సో కాకపోతే ఈమె అప్పుడు చెప్పకుండా అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా నేను స్లీవ్లెస్ వేసుకోవడం వల్ల నన్ను పైకి పంపించలేదని కూడా చాలామంది కామెంట్ చేస్తారు. అయితే ఇదొక్కసారి మళ్ళీ గతంలో ఏదైతే శివాజీ గారి టైంలో కమెంట్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నా ఒళ్ళు నా ఇష్టం అనేది నీ ఇంటికాడ లేకపోతే పబ్లిక్లో కూడా కొంతవరకు చెల్లేగా, కానీ ప్రతి ఆఫీస్కి, గుడికి, ప్రతి ప్లేస్కి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. నువ్వు ఆఫీస్కి బికినీ వేసుకొచ్చాను కాబట్టి నన్ను రానివ్వలేదంటే రానివ్వరు. అది ఆఫీస్కి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుంటారు కదా. సో ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ బికినీ వేసుకొని ఫోటోలు పెట్టారు కదా, బికినీ వేసుకుంటే తప్పేంటి? నేను బికినీ వేసుకొని మంత్రి గారిని కలవడానికి వస్తా అని చెప్పి ఒకళ్ళు ఉద్యోగం చేశారనుకో, ఏముంటుంది? రేపు బికినీ వేసుకొని గుడికి వెళ్తా, తప్పేంటి? చూసేవాళ్ళు తప్పు, దేవుడు చెప్పాడా బికినీ వేసుకొని రావద్దని? ఇలా వితండవాదం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు ఒక ఎథిక్స్ పెట్టుకున్నారు. నువ్వు అసలు స్లీవ్ వేసుకోకూడదని వాళ్ళు చెప్పట్లా. నువ్వు వేసుకుంటే నా దగ్గర రాబోక తల్లే అంటున్నారు. లేదు నేను వేసుకొస్తాను, నువ్వు చూడాల్సిందే, నువ్వు నా స్లీవ్లెస్ చూడాల్సిందే అంటే నాకు అక్కర్లేదమ్మా, నాకు అక్కర్లేదు, నీ స్లీవ్లెస్ నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎందుకు బలవంతంగా? తోటి విద్యార్థులు అన్నారు ఏం వేసుకోవాలో నీ ఇష్టం, కానీ ఏం చూడాలో నా ఇష్టం కదా. నాకు అది నచ్చకపోతే నేను చూడను. నా విసుకొచ్చి నువ్వు బాబు చేయలేవు కదా. నేను ఒక కోడ్ పెట్టుకున్నాను, ఒక గుడికి ఒక కోడ్ ఉంటుంది, ఒక ఆఫీస్కి ఒక కోడ్. ఆఫీస్లో కోడ్ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఆఫీస్ హ్యాస్ అ కోడ్. అండ్ ద మోర్ పవర్ యూ హ్యావ్, ద మోర్ రెస్పాన్సిబిలిటీ విల్ హ్యావ్. ఒకప్పుడు ఫుల్గా ఇంతవరకు వేసుకొని మానవంగాలు జరిగినప్పుడు ఇక్కడ చిరిగిపోయి ఉంటాయి. ఇది చాలు, అత్యాచారం జరిగింది చూడండి, ఇక్కడ చింపాడు. అసలు చెప్పడానికి ఏం లేకుండా ఇక్కడ దాకా వేసుకొస్తే, అంటే నేను ఫ్యాషన్ గురించి నేనేం చెప్పట్లా, కానీ వాళ్ళది డిసైడ్ చేసుకునే హక్కు, మీ బట్టలు ఎలా వేసుకునే హక్కు మీకుందో వాళ్ళ ఆఫీస్లో ఎవరు రావాలని డిసైడ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఒక డాక్టర్ ఏమన్నాడంటే, ఆయన అంటే బీజేపీకి నేనంటే ఇష్టం, నాకు తెలుసు అని చెప్పేసి ఆయన వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే, ఆయన హాస్పిటల్ వర్క్ చేసేది ఒకటి, దాని తర్వాత సొంతంగా క్లినిక్ పెట్టుకున్నది ఒకటి, అందులోకి వచ్చేటువంటి వాళ్ళు జై శ్రీరామ్ అని అంటే ఆబ్వియస్గా అంటే ఉన్నటువంటి 2000 కన్సల్టేషన్ అది ఫీజు ఏదైతే ఉంటుందో డాక్టర్ ఫీజు,
దాన్ని 500 తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో అలా మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి అన్ని మతస్థులు వస్తారు, ఈవెన్ క్రిస్టియన్ వస్తారు, ముస్లిం వస్తారు, హిందూ వస్తారు, సిక్ వస్తారు, ఇలా రకరకాలైనటువంటి మనుషులు వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని అంటే నువ్వు రకరకాల చదువుకున్నటువంటి మనుషులు చదువు రారు. ఏంటి అసలు? హిందువులు రారు, ముస్లింలు రారు, క్రిస్టియన్లు రారు, ఒకళ్ళే వస్తారు. సిక్ 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 అయిన వాళ్ళే సిక్ డాక్టర్ అయిన వాళ్ళు వస్తారు. వస్తారు. ఉమ్, ఆ సిక్ కాదు, సిక్ The అంటే body ఒంట్లో is బాలేదు. sick. అవును. ఇకపోతే ఆయన దగ్గరికి గొంతు బాగాలేదని వచ్చిన వాళ్ళకి ఆప్షన్ లేదు పాపం. ఉమ్. గొంతు పోయింది అనుకో జై శ్రీరామ్ అనలేదు. అనలేదు, నీకు డిస్కౌంట్ రాదు. పోనీ జై శ్రీరామ్ అని 2-3 సార్లు అంటే 1500 తగ్గిస్తాడా? ఇప్పుడు 4 సార్లు అంటే ఫ్రీగా చేసేస్తాడా? సరే, ఆయన ఉద్దేశం అయింది. అదే అంటున్నా, ఆయన ఆఫీసు ఆయన ఇష్టం, హీ క్యాన్ డిసైడ్. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అనుకో, గవర్నమెంట్ ఆఫీస్లో ఇది పెట్టాడు అనుకో, నువ్వు అడగచ్చు, అయ్యి నువ్వు ఎట్లా అంటావు, మేము ట్యాక్స్ కడుతున్నా దీంతో నువ్వు చేస్తున్నావు కదా, నీకు పబ్లిక్ ఆన్సరబిలిటీ ఉంటుంది. అరే నా క్లినిక్ నా ఇష్టం, నేను పెట్టుకుంటా అంతే, నీకు ఇష్టమైతేను లేకపోతే లేదు. బట్ ఎంతవరకు కరెక్ట్ అంటే మతాన్ని ఒక డాక్టర్ ప్రోత్సహించడం? అది ఆయన విచక్షణకి, అంటే మనకి నైతికంగా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. నైతికంగా కరెక్ట్ కాదు, బట్ ఆయన ఇష్టం. ఆయన విపరీతమైన రామ భక్తుడేమో, అందరిలోనూ అది స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాడు, నయాన్నో భయాన్నో ఏదో రకంగా. ఆయనకి అంటే నువ్వు అనకపోతే నీకు అసలు వైద్యమే చేయనంటే అది తప్పు. అంటే నీకు 500 తగ్గిస్తానంటే సరే, తప్పే లేదు. అంటే ముస్లింలు ఇబ్బంది పడతారు కొంత, క్రిస్టియన్లు ఇబ్బంది పడతారు కొంత, సరే కానీ అంటే వైద్యం చేయను అనట్లేదుగా. బట్ అయినప్పటికీ ఇలాంటి కామెంట్స్ అంటే ఒక చదువుకున్న డాక్టరు తను ఎంతో చదువుకొని దాని తర్వాత సొసైటీలో ఒక మంచి గుర్తింపు ఉండి నిజంగా వేరే వాళ్ళు ఈ ఫీల్డ్లో చెప్తే బాగుంటుంది అనుకో, నిజంగా ఒక ప్రాణం విలువ మనిషికి. అంటే డాక్టర్ విషయానికి వచ్చినట్లయితే వాడిది కులం జోడు, మతం జోడు, ఏది జోడు, బట్ ఇలాంటి డాక్టరే ఇలా పోర్ట్రేట్ చేయడం ఏంటి అంటే కామన్ సెన్స్ ఇస్ వెరీ లెస్ ఇన్ కామన్ పీపుల్. బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళే బాబాల దగ్గరికి వెళ్తుంటారు. రీసెంట్గా ఆయన ఎవరు మహారాష్ట్రలో మహిళా కమిషన్ చైర్మనే ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుతా ఉంటే, ఈ ఏమన్నాళ్ళు వీళ్ళకి అదృష్టం అందరిలో ఎక్కించిన బుద్ధి బురదగుంట్లో పోలాడుతూ ఉంటుంది అంటే చెప్తారు చూడండి. అలా అందరూ కాదు కానీ కొంతమంది ఇంకా ఆ శాంత స్వభావాల నుంచి బయటపడరు. సరే, అట్లీస్ట్ ఆయన నేను వైద్యం చెయ్యను అనకుండా ఏదో డిస్కౌంట్ మాత్రం పెట్టాడు, పర్లేదు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా ఇప్పుడు ఇదే కేంద్రంలో మహిళా రిజర్వేషన్ 33% అని కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓటింగ్ కూడా మేబీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయ్యే టైంకి జరుగుతున్నాలి, కంప్లీట్ అయిందా అఫీషియల్గా అయితే తెలియదు. సో దీని మీద ఏం చెప్తారు అంటే బేసిక్గా ఉన్న దాంట్లో మంచిది. యాక్చువల్గా ఈ మగాళ్ళ వల్ల ఏమవుతలేదు, ఆడవాళ్ళైనా చేయనియండి. ఎందుకంటే నా దేశంలో ఈ పోర్ను లేకపోతే ఇది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఒళ్ళు అమ్ముకునే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా లీగల్ చేసేంత దరిద్రమైన స్టేజ్లో మన భారతదేశం వచ్చేసింది. దీన్ని ఆపాలంటే ఖచ్చితంగా మహిళలే ఆపగలరు. ఎందుకంటే మీరు గమనిస్తే రీసెంట్గా అనసూయ ఇష్యూలో కూడా మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ ఫైర్ అయ్యారు. మీకు అసలు బాధ చెప్పనా మీకు, వీళ్ళకున్నది అంటే మగాడంటే కొంత చూసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామందే ఉంటారు, బట్ ఆడవాళ్ళకి అలా ఉండదు. వాళ్ళకి మన ప్రతిరూపాన్ని వీళ్ళకి కించపరుస్తూ డ్రెస్సులు చేసుకుని రోడ్లు పెడుతున్నారే అనే ఆ భావం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సినిమా స్టార్లు అనుకోండి, చాలామంది వీటికి అలవాటు పడి ఉంటారు, కానీ పొలిటీషియన్ లైన్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కడ దాకా డ్రెస్సులు వేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని పద్ధతిగా ఉండాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉంటారు. ఐ వాంట్ టు సీ ఇలా ఎక్కువ మంది మహిళలు అక్కడికి రావడం వల్ల అట్లీస్ట్ ఈ పోర్ను మొత్తం బ్యాన్ చేయాలనే బిల్లు వీళ్ళే తీసుకురాగలరు. ఎందుకంటే అక్కడ కూర్చొని పోర్ను చూసుకునే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు మగాళ్ళ వల్ల కాదు అది, ఇటువంటిది ఆడవాళ్ళ తీసుకురావాలి. ఐ విష్. అలాగే హీ ఫర్ షీ అన్నట్టుగా షీ ఫర్ హీ, రేపు మగాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన మెన్స్ కమిషన్ వీళ్ళే తీసుకురాగలరు నా ఉద్దేశం. వీళ్ళే తీసుకురాగలరు, ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారని భావిస్తే. ఇన్నాళ్ళు మగాళ్ళు ఏం చేశారయ్యా? ఇంతమంది మగాళ్ళు రాజ్యం వెళ్ళారు, ఒకళ్ళు మెన్స్ కమిషన్ పట్టుకొచ్చారా? ఉమెన్స్ కమిషన్ రావాలి అని చెప్పి మగాళ్ళు పోరాడారు, మరి ఆడవాళ్ళు వస్తే మెన్స్ కమిషన్ రావాలి, వాళ్ళు పోరాడతారేమో చూద్దాం. ఆడవాళ్ళు ఏమో అంత స్వార్థపరులు కాదు, మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే మంచి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేస్తారు చూడు. సరే, అంటే కొన్ని విషయాలలో మరి అలా లేదు కదా అని కూడా అంటున్నారు కదా. ఏంటి అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు మనం ఇందాక గతంలో మాట్లాడుకున్నటువంటి చెప్తా విను, ఎందుకు ఇది పాసిబుల్ అవుతుందంటే
25 ఏళ్ళు 30 ఏళ్ల లోపు మహిళలు జనరల్గా ఈ బట్టల స్వేచ్ఛ లేకపోతే ఇటువంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడతారేమో కానీ ఒక 40 పార్లమెంట్ లోకి వెళ్ళే మహిళలందరూ కూడా 30+ వాళ్ళే వెళ్తారు. 40 ఆల్మోస్ట్ 35+ వాళ్ళు అమ్మలు ఉంటారు చాలా మంది. అమ్మలంటే పిల్లలు, కొడుకులు ఉంటారు వాళ్ళకి. నా కొడుకు లేకపోతే వీళ్ళు నాశనం కాకూడదు, ఇటువంటి దిక్కుమాలిన పోర్న్ సైట్లు మన దేశంలో ఉండకూడదు, అలాగే వీళ్ళని హనీ ట్రాపులు చేసే ఈ ప్రాస్టిట్యూట్లు కావచ్చు వీళ్ళు కావచ్చు, వీళ్ళ నుంచి నా కొడుకుల్ని వీళ్ళని రక్షించుకోవాలంటే మెన్స్ కమిషన్ రావాలి. వాళ్ళే గట్టిగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా చూడు, ఐ విష్ ఖచ్చితంగా ఇది మహిళలే చేస్తే ఒక అద్భుతమైన విషయం. ఇన్నాళ్ళు మహిళల కోసం చేశారు, మహిళల కోసం పోరాడిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ మహిళలకు ఆ ఛాన్స్ ఇద్దాం, మగాళ్ళ కోసం పోరాడే ఛాన్స్. బేసిక్గా అంటే మంచిదే అంటారా ఇలా రావడం? మంచిది. అంటే నేను అనేది ఈ టైప్ ఆఫ్ కాదు, అంటే ఇలాంటి ఒక అంటే మగవాళ్ళ సైడ్ నుంచి పోరాడేటువంటి ఆ భావాలు రావచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా వస్తాయి, డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే అది మారుతుంది. ఎస్పెషలీ ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాకుండా ఒక 25+ ఉన్న లేడీస్, తల్లులైన మహిళలు ఖచ్చితంగా మగవాళ్ళ గురించి బిడ్డలానే ఆలోచిస్తారు. అది ఇన్నాళ్ళు మనం ఆడదానిలో తల్లిని చెల్లిని చూడాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు చూడు వాళ్ళు వాళ్ళ బిడ్డలను చూసుకుంటారు, బ్రహ్మాండంగా భారతదేశాన్ని పరిపాలిస్తారు. అది బిడ్డలకి పాలు ఇవ్వడమే కాదు, దేశాన్ని పరిపాలిస్తారు వాళ్ళు. సో ఇది మంచి పరిణామం అంటారు మగవాళ్ళ పట్ల. ఖచ్చితంగా మంచి పరిణామమే అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఏదో మగాళ్ళందరినీ కాలు రాసేస్తారు అట్లాంటివి అనుకోకండి. వాళ్ళు రావడం ఒక మంచి శుభ పరిణామం. మగాళ్ళు చేయలేనివి ఆడవాళ్ళు చేయగలిగినవి మనం చూడబోతున్నాం అతి త్వరలో. ఇన్నేళ్ళు ఉన్నారు, ఏం చేశారు? ఒక్క మెన్స్ కమిషన్ తీసుకొచ్చారు. అన్ని నేను అనుకునేది కూడా ఏంటంటే మహిళా కమిషన్ లాగా మెన్స్ కమిషన్ రావాలి. ఆ మెన్స్ కమిషన్లో అందరూ ఆడవాళ్ళే ఉండాలి. ఆ ఆడవాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఎలా మోసం చేస్తారు ఆడవాళ్ళు అనేది. ఇప్పుడు ఏంటంటే అందరూ మగవాళ్ళు ఉన్నారనుకో, 6 గంటల తర్వాత ఆడవాళ్ళు లోపల రాకూడదు, 6 గంటల తర్వాత మహిళలకి ప్రత్యేక హక్కులు, ఈ మగ పోలీస్ ఆఫీసర్లు మొత్తం ఆడవాళ్ళే ఉన్నారనుకో, ఇటువంటి వాళ్ళు ఎంతమంది చూసింటారు, వాళ్ళు చూడగానే కనిపెడతారు. వాళ్ళు నీ నకరాలని నా దగ్గర కాదు, లోపల దీన్ని అని చెప్పనే స్టేజ్ వస్తుంది. సో ఐ విష్ మహిళా కమిషన్ పురుషుల కమిషన్ రావాలి, దాంట్లో అందరూ ఆడవాళ్ళే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న మన దరిద్ర పరిస్థితి, ఆడాళ్ళు అర్ధరాత్రి పబ్బులకి తిరగచ్చు స్వతంత్రంగా, అర్ధరాత్రి రోడ్డు మీద తిరగచ్చు స్వతంత్రంగా, ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ అదేంటో పాపం ఆడవాళ్ళు 6 గంటలు దాటితే పోలీస్ స్టేషన్లో ఉండకూడదు, 6 గంటలు దాటితే ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళకి అర్ధరాత్రి పబ్బుల్లో కూడా సెక్యూరిటీ ఉంది, కానీ సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే సెక్యూరిటీ లేదని భావిస్తున్నారు. అంటే పోలీసులు అందరూ కామందులా? ఈ రూల్ ఏం చెప్తుంది ఇండైరెక్ట్గా? పోలీస్ స్టేషన్లో అంతా పోలీసులు మంచివాళ్ళు కాదండి, వాళ్ళందరూ కామాందులు, అందుకని 6 తర్వాత మిమ్మల్ని బయట పెట్టేస్తాం, లోపల పెట్టాం. అదే వాట్ ఈస్ దిస్ టెల్లింగ్ టు ద పబ్లిక్? రక్షణ కల్పించాల్సిన పోలీసుల స్టేషన్లోనే 6 గంటల తర్వాత ఆడవాళ్ళు వద్దు అంటే మీ మీద నమ్మకం ఇంకెక్కడ ఉంటుంది? ఇటువంటి దిక్కుమాల దరిద్రపు రూల్స్ అన్ని కూడా మారతాయి. లెట్ లేడీస్ కమ్, లేడీస్ పోలీస్ ఫోర్స్ పెరగాలి. థ్యాంక్ యూ అన్న. భారతీయ మహిళ నా తల్లి నా చెల్లి గౌరవంగా బతకాలి, తలెత్తుకొని బతకాలి. ఇటువంటి చిల్లర పనులకి అలవాటు పడకుండా ఉండాలి. దానికి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి. ఐఎమ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా శేఖర్ భాషా గారు చెప్పినటువంటి మాటలు. సో ఇందులో మీకు ఏమైనా ఇన్ కేస్ డౌట్ కానీ లేదన్నా అడగాలంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.